నెక్స్ట్ సైకాలజీ పోర్షన్ అండి. పియాజే ప్రకారం ప్రజ్ఞ అనగా సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యము, భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందగల సామర్థ్యము, కొత్త భాషను నేర్చుకునే సామర్థ్యము, సంగీతాన్ని ఆస్వాదించే సామర్థ్యము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము పియాజే ప్రకారం ప్రజ్ఞ అంటే ఆప్షన్ బి, భౌతిక సమాచారం గుర్తుంచుకునే ఆప్షన్ బి, భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందగల సామర్థ్యం. ఇది పియాజే ప్రకారం ప్రజ్ఞ అనగా. నెక్స్ట్ క్వశ్చన్. స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది ప్రత్యేక నైపుణ్యాల సమిష్టి, పరస్పర సంబంధాలు చూడగలిగిన అంతర్గత శక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యము, సృజనాత్మకత ఆలోచనలు చేసే సామర్థ్యము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పరస్పర సంబంధాలు చూడగల అంతర్గత శక్తి, స్పియర్మన్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. స్టెర్న్ నిర్వచనం ప్రకారం ప్రజ్ఞ అనగా వేగంగా చదవగల సామర్థ్యము, కొత్త పరిస్థితులకు అనుగుణ్యతను పొందగల సాధారణ మానసిక శక్తి, గణిత సమస్యలను పరిష్కరించే సామర్థ్యము. నెక్స్ట్ ఆప్షన్ డి, కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే సామర్థ్యం. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం స్టెర్న్ నిర్వచనం ప్రకారం ఆప్షన్ బి, కొత్త పరిస్థితులకు అనుగుణ్యతను పొందగల సాధారణ మానసిక శక్తి, స్టెర్న్ ప్రకారం ఇది. అడిగే క్వశ్చన్ టైప్ వస్తుంది, ఇంకొంచెం వస్తుంది ఆప్షన్. అంటే కొంచెం డిస్టెన్స్. సరే ఇప్పుడు చూసానండి, ఈసారి నుంచి మీకు కొంచెం చేద్దాం. ఇప్పుడు నా స్క్రీన్ లో మాత్రం కొంచెం కనిపించకుండా పెడుతున్నాను, కానీ మరి మీ స్క్రీన్కి వచ్చేసరికి. నెక్స్ట్, గేట్స్ ప్రకారం ప్రజ్ఞ అనేది ఎందుకు కనిపిస్తుంది ఇలానే ఉన్నదా కొంచెం ముందు. గేట్స్ ప్రకారం ప్రజ్ఞ అనేది క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే సామర్థ్యము, అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సమిష్టి నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యము, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే సామర్థ్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సమిష్టి నిర్వహణ. ఓకే, అంటే నెక్స్ట్ నుంచి కొంచెం డిస్టెన్స్ మనం చూస్తే మీకు పెట్టేటటువంటి రెండింటికి మధ్య క్వశ్చన్ కి, ఆప్షన్స్ కి, కింద ఆన్సర్ కి మధ్య కొంచెం డిస్టెన్స్ తీసుకుంటే మీకు అది కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ నుంచి అట్లా చేద్దామండి. నెక్స్ట్,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. స్టోడార్డ్ దృష్టిలో ప్రజ్ఞ అనేది ఇతరులను ఒప్పించగల సామర్థ్యము, సర్దుబాటు, సాంఘిక విలువలు మరియు సృజనాత్మక లక్షణాలు గల కృత్యాలను చేయగల సామర్థ్యము, వ్యాపార నైపుణ్యాలు కలిగిన ఉండటం, ప్రయాణాలను ఆస్వాదించే సామర్థ్యం. దీని సరైన సమాధానం స్టోడార్డ్ దృష్టిలో ప్రజ్ఞ అనగా చూద్దామండి. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. సర్దుబాటు, సాంఘిక విలువలు మరియు సృజనాత్మక లక్షణాలు గల కృత్యాలను చేయగల సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించనిది ప్రయోగాత్మకంగా పనిచేయగల సామర్థ్యము, జ్ఞానము, వివేకవంతమైన ఆలోచనలు చేయగల సామర్థ్యము, అమూర్త ఆలోచనలు చేయగల సామర్థ్యము. టైం స్టార్ట్స్ నౌ. స్పీడ్ కొంచెం పెంచండి సార్. అది స్పీడ్ కొంచెం పెంచడానికి కుదరదండి. అంటే కొంచెం రెండు కూడా కొంచెం టైంని అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ సెట్ చేసింది. కొంత ప్రోగ్రామ్ అనేది కొంచెం ముందే ఇక్కడ చేసిందండి ఇన్బిల్ట్. ముందుగానే ప్రోగ్రామ్ కంటే ముందు వీటిని తయారు చేయడం జరిగింది. కొంచెం ఒక్కొక్క బిట్కి ఇంత గ్యాప్ అనేది కొంచెం మెయింటైన్ చేయడం వల్ల అట్లా ఉంది. ఓకే, నెక్స్ట్ దీనికి సరైన సమాధానం చూద్దాం. వివేకవంతమైన ఆలోచన చేయగల సామర్థ్యం, అమూర్త ఆలోచన చేయగల సామర్థ్యము, ప్రయోగాత్మకంగా పని చేయగల సామర్థ్యము. దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. ఆప్షన్ బి. ప్రయోజనాత్మకంగా పనిచేయగల సామర్థ్యం. జ్ఞానము ప్రజ్ఞకు సంబంధం లేనది. ఈ మూడు ప్రజ్ఞతో సంబంధించనిది ఆప్షన్ బి, జ్ఞానము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ప్రజ్ఞ మరియు జ్ఞానాల మధ్య సంబంధం ఏమిటి? ప్రజ్ఞకు జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? జ్ఞానము ప్రజ్ఞను మెరుగుపరుస్తుంది, ప్రజ్ఞ జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. ప్రజ్ఞ మరియు జ్ఞానము ఒకటే. ప్రజ్ఞ మరియు జ్ఞానానికి సంబంధం లేదు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ప్రజ్ఞ జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. ప్రజ్ఞ జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఏది? స్వీయ విమర్శన చేసుకోగలగడం, పరిసరాలకు అనుగుణ్యత పొందడం, సృజనాత్మకత, క్లిష్ట సమస్యలు పరిష్కరించడం. చూడండి, క్వశ్చన్ అనేది ఇప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నల శైలి అనేది మొత్తం కూడా ఇట్లాగే ఉంటుంది. కాబట్టి మన కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో మనకి కనపడేటటువంటి బిట్లనే కాకుండా పారాగ్రాఫ్ ని అర్థం చేసుకుని దాని మీద బిట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అంతవరకు కూడా మనం డైరెక్ట్ గా ఉన్నటువంటి బిట్లు చేయడమే తప్ప కొన్ని ఎలాంటి బిట్లు చేయకపోతే మనకి
వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్లు తీసుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్లు అన్ని కూడా మన టెట్ లో కూడా ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్లే రావడం జరిగింది. కాబట్టి అవగాహన అనేది చాలా ముఖ్యం. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది: క్లిష్ట సమస్యలు పరిష్కరించడం, సృజనాత్మకత, స్వీయ విమర్శన చేసుకోగలగడం, పరిసరాలకు అనుగుణ్యత పొందడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీని సమాధానము ఆప్షన్ సి, సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞకు సృజనాత్మకత మధ్య సంబంధం ఏమిటి? ప్రజ్ఞకు సృజనాత్మకతకు మధ్య సంబంధం ఏమిటి? ప్రజ్ఞ అధికంగా ఉంటే సృజనాత్మకత అధికంగా ఉంటుంది. సృజనాత్మకత అధికంగా ఉంటే ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. అధిక ప్రజ్ఞ కలిగిన వ్యక్తులు సృజనాత్మకత ఉండకపోవచ్చు, కానీ సృజనాత్మకత ఉన్న వారికి అధిక ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ మరియు సృజనాత్మకతకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజ్ఞకు సృజనాత్మకతకు మధ్య సంబంధము. చెప్పండి, దీనికి సరైన సమాధానం చూద్దాం. ఇలాంటి క్వశ్చన్లు కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్లు కూడా వస్తాడు, కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించే ఆప్షన్ పెట్టుకోవాలండి. ప్రజ్ఞకు సృజనాత్మకతకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సరైన సమాధానము ఆప్షన్ సి. అధిక ప్రజ్ఞ కలిగిన వ్యక్తులకు సృజనాత్మకత ఉండకపోవచ్చు, కానీ సృజనాత్మకత ఉన్నవారికి అధిక ప్రజ్ఞ ఉంటుంది. అది కరెక్ట్ ఆన్సర్. అధిక ప్రజ్ఞ కలిగిన వాళ్ళకి సృజనాత్మకత ఉండకపోవచ్చు, కానీ సృజనాత్మకత ఉన్న వాళ్ళకి మాత్రం అధిక ప్రజ్ఞ ఉంటుంది. సో ఇది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. సహజ సామర్థ్యము గురించి సరైన వాక్యము. సహజ సామర్థ్యం గురించి సరైనటువంటి వాక్యము. సహజ సామర్థ్యము అనేది శిక్షణతో మెరుగుపరచలేనిది. సహజ సామర్థ్యం అనేది ఒక నిర్దిష్ట రంగంలో రాణించడానికి తోడ్పడుతుంది. సహజ సామర్థ్యం అనేది ప్రజ్ఞకు సమానమైనది. సహజ సామర్థ్యం అనేది వ్యక్తి యొక్క సాధారణ అవగాహనను సూచిస్తుంది. టైం స్టార్ట్స్ నౌ. సహజ సామర్థ్యం గురించి సరైన వాక్యం. ఇంకా సరైన ఆన్సర్ చూద్దామండి. సహజ సామర్థ్యం గురించి సరైన వాక్యం. సరే, ఆప్షన్ బి కరెక్ట్ అండి. సహజ సామర్థ్యం అనేది ఒక నిర్దిష్ట రంగంలో రాణించడానికి తోడ్పడుతుంది. ఒక నిర్దిష్ట రంగంలో రాణించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞ మరియు స్మృతికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ప్రజ్ఞ మరియు స్మృతి రెండు వేరు మానసిక శక్తులు. ప్రజ్ఞ అనేది సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యం. స్మృతి అనేది నేర్చుకునే సామర్థ్యం. ఆప్షన్ సి. ప్రజ్ఞ, స్మృతి ఒకే విషయం. ఆప్షన్ డి. స్మృతి లేకపోతే ప్రజ్ఞ ఉండదు.
దీనికి సరైన సమాధానం చూద్దామండి. ప్రజ్ఞకు స్మృతికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం? ఆప్షన్ ఏ. ప్రజ్ఞ, స్మృతి రెండు వేరు మానసిక శక్తులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞ యొక్క స్వభావం గురించి కింది వాటిలో ఏది సరైంది కాదు? ప్రజ్ఞ యొక్క స్వభావం గురించి కింది వాటిలో ఏది సరైంది కాదు? ప్రజ్ఞ అనేది అనువంశికంగా సంక్రమించే మానసిక శక్తి. ప్రజ్ఞా వికాసము కౌమార దశ చివరికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రజ్ఞ అనేది వ్యక్తి పరిసరాలతో జరిపే ప్రతిచర్య వల్ల అభివృద్ధి చెందుతుంది. ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరచవచ్చు. కింది వాటిలో ఏది సరి అయినది కాదు? సమాధానం చూద్దామండి. వచ్చింది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. 12వ క్వశ్చన్ కొద్దిగా డౌట్ గా ఉంది, దీన్ని చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ప్రజ్ఞ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ప్రజ్ఞ అనేది జాతి, మతం, కులం, ప్రాంతం, లింగం మరియు భాషా భేదాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రజ్ఞ అనేది అందరిలోనూ సమానంగా ఉంటుంది. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలుంటాయి. ప్రజ్ఞను మాపనం చేయడం సాధ్యం కాదు. Your time starts now. మీకు సరైన సమాధానము ఆప్షన్ సి. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14. ప్రజ్ఞా మాపనం అంటే ఏంటి? వ్యక్తుల భౌతిక సామర్థ్యాన్ని కొలవడము, వ్యక్తుల మానసిక సామర్థ్యాన్ని కొలవడము, వ్యక్తుల సామాజిక నైపుణ్యాలు అంచనా వేయటం, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ బి. వ్యక్తుల మానసిక సామర్థ్యాలను కొలవడం ప్రజ్ఞామాపనం అంటే. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్రింది వాటిలో మానసిక సామర్థ్యానికి ఉదాహరణ కానిది ఏది? ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారము, కండరాల బలము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, కండరాల బలం. ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం అనేది మానసిక సామర్థ్యానికి సంబంధించినవి, కానిది కండరాల బలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ప్రజ్ఞా పరీక్షల్లో ప్రశ్నలు ఏ రూపంలో ఉంటాయి? కేవలం శాబ్దిక రూపంలో, కేవలం అశాబ్దిక రూపంలో, శాబ్దిక మరియు అశాబ్దిక రెండింటి రూపంలో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 2. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్ ప్రభుత్వం చదువుకునే పిల్లల్లో మందమతులు ఎందుకుంటారని తెలుసుకోవడానికి నియమించిన కమిషన్ పేరేమిటి? హెర్మన్, బినే సైమన్, స్టెర్న్,
స్టెర్న్ కమిషన్, థార్న్డైక్ కమిషన్. ఫ్రాన్స్ ప్రభుత్వం చదువుకునే పిల్లల్లో మందమతులు ఎందుకుంటారని తెలుసుకోవడానికి నియమించిన కమిషన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, బినే-సైమన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మొట్టమొదటి ప్రజ్ఞామాపని రూపొందించిన వారు ఎవరు? లూయి టెర్మన్, విలియం స్టెర్న్, ఆల్ఫ్రెడ్ బినే, చార్లెస్ స్పియర్మన్. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం చూద్దామండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి, ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి ప్రజ్ఞామాపని పేరేమిటి? స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపని, బినే-సైమన్ ప్రజ్ఞామాపని, వేస్లర్ ప్రజ్ఞామాపని, కోహ్లర్ బ్లాక్ డిజైన్ టెస్ట్. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, బినే-సైమన్ ప్రజ్ఞామాపని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. బినే-సైమన్ ప్రజ్ఞామాపని ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? 1908, 11, 1905, 1916. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. బినే-సైమన్ ప్రజ్ఞామాపని ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఇది సరైన సమాధానము ఆప్షన్ సి, 1905. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ప్రజ్ఞామాపనలో పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ గా పిలువబడేవారు ఎవరు? విలియం స్టెర్న్, లూయి టెర్మన్, ఆల్ఫ్రెడ్ బినే, కోర్స్. దీనికి సరైన సమాధానం చూద్దాం. ప్రజ్ఞామాపనలో పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఆప్షన్ సి, ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞామాపన పితామహుడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే నేనే అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక వయస్సు అనే భావనని ప్రవేశపెట్టింది ఎవరు? విలియం స్టెర్న్, ఆల్ఫ్రెడ్ బినే, లూయిస్ టెర్మన్, ఎడ్వర్డ్ థార్న్డైక్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం చూద్దామండి. ఆప్షన్ బి, బినే. మానసిక వయస్సు అనే భావన ప్రవేశపెట్టింది ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలిసే మానసిక సామర్థ్యాల ఆధారంగా నిర్ణయించబడే వయసుని ఏమంటారు? ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలిసే మానసిక సామర్థ్యాల ఆధారంగా నిర్ణయించబడే వయసుని ఏమంటారు? శారీరక వయస్సు, మానసిక వయస్సు, ఉద్వేగ వయస్సు, సాంఘిక వయస్సు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మానసిక వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విలియం స్టెర్న్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధిని ఏ విధంగా లెక్కిస్తారు? శారీరక వయస్సు బై మానసిక వయస్సు ఇంటూ 100, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, మానసిక వయస్సు ఇంటూ శారీరక వయస్సు బై 100. నెక్స్ట్ ఆప్షన్ డి, మానసిక వయస్సు ప్లస్ శారీరక వయస్సు బై 2. దీనికి సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ సి, మానసిక వయసు ఇంటూ, అది స్టార్ దగ్గర ఉంది, ఇంటూ శారీరక వయస్సు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మానసిక వయస్సు బై
శారీరక వయసు ఇంటూ 100. MA/CA మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. నెక్స్ట్